తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా బెదిరిస్తూ లోబర్చుకున్నాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి మరీ బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తగా విడాకులు ఇచ్చేయాలని పట్టుబట్టాడు. తాను చెప్పింది చేయకపోతే 3 ఏళ్ల కుమారుని ప్రాణం తీస్తానని హెచ్చరించాడు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని ఆ మహిళ తాజాగా వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా బయటపెట్టడం కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు. సాయి సురేష్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వాన్ని ఒక మహిళ బయట పెట్టింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ రాజ్ కుమార్, ఏదైతే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరియు అదే విధంగా ప్రభుత్వ విప్ గా వ్యవహరిస్తున్నటువంటి అరవ శ్రీధర్ కీచక పర్వం ఈ రోజు వెలుగులోకి తీసుకొని వచ్చింది. ఒక మహిళా ఉద్యోగిని పెళ్లి చేసుకుంటా అని ఒక భయభ్రాంతులకు గురి చేసి అనేక మాయమాటలు చెప్పి ఆయన లోపరుచుకున్నట్లు కూడా ఆ యొక్క మహిళ పేర్కొంటుంది. ఏదైతే గత ఏడాదిన్నర కాలంగా ఆమెను బెదిరిస్తూ లోపరుచుకున్నట్లు కూడా ఆమెను గర్భవతిని చేసి అబార్షన్ కూడా చేయించినట్లు ఆ మహిళ తెలుపుతుంది. దీనిపై ఆమె భర్తకు కూడా ఆమె యొక్క భర్త ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారో ఆయనకు కూడా కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినటువంటి ఈ యొక్క అరవ శ్రీధర్ తమ భర్తను ఆమెకు విడాకులు ఇవ్వాలని హుకుం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క తమ భర్త కాల్ చేసి విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేయగా ఈ నేపథ్యంలో భార్యాభర్త ఇరువురికి కూడా కుటుంబ కలహాలు రేగాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ విడాకులకు ఒప్పుకొని నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క అరవ శ్రీధర్ ఉన్నారో తిరిగి వారి బాబును కూడా 3 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ బాబును కూడా నేను చంపేస్తాను అని బెదిరింపులు కూడా పాల్పడడం జరిగింది. ఏదైతే బాధిత మహిళ గత 1.5 సంవత్సరంగా ఏదైతే ఆ జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేక తాజాగా ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క తనతో చేసినటువంటి చాటింగ్ లో ఆ యొక్క వీడియో కాల్ను సహా బయట పెట్టింది. తనకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ తనను కాపాడాలని కూడా కోరుకుంటుంది. రాజ్ కుమార్. ఓకే సురేష్, ఇక దీనిపై కేసు పెట్టడం కానీ ఏమైనా పోలీసులు మాట్లాడడం, స్పందించడం కానీ జరిగిందా? రైట్ రాజ్ కుమార్, ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బాధిత మహిళకు ఎటువంటి కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం లేదు. దీనిపైన అటు జనసేన నాయకులు కావచ్చు, లేదంటే జనసేన అధినేత తాను మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటాడు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తన ఒక పార్టీ ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి ఈ విధంగా చేయడం పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో ఆ యొక్క జనసేన అధినేత అనేది కూడా ప్రజలు అటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బాధిత మహిళ ప్రస్తుతము పోలీసులను కూడా ఆశ్రయించే విధంగా, పోలీసులను కూడా సహాయం కోరే విధంగా, తనకు రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను కోరే విధంగా సమాచారం ఉంది. రాజ్ కుమార్. ఓకే రైట్ సాయి సురేష్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.